హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియోలో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ తరపు నుంచి ఇండియన్ నేవీలో దాదాపు 358 ఇండియన్ కోస్ట్ గార్డ్ పోస్టుల భర్తీకి సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ విడుదలైంది. సో ఈ నోటిఫికేషన్స్ కేవలం 10వ తరగతి పాస్ అయిన అభ్యర్థులు లేదా 10+2 ఇంటర్ పాస్ అయిన అభ్యర్థులు మరియు ఏదైనా బ్రాంచ్లో డిప్లొమా పాస్ అయిన అభ్యర్థులందరూ అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఆ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం. మీలో అయితే మన ఛానల్ మొదటిగా విజిట్ చేస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మన ఛానల్లో ఎప్పుడు అప్లోడ్ చేసే ఇంపార్టెంట్ జాబ్ అప్డేట్స్ని మిస్ కాకుండా ఉంటారు. ఒకసారి నోటిఫికేషన్ వివరాలు చూసినట్లయితే, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ తరపు నుంచి ఇండియన్ నేవీలో జాయిన్ ఇండియన్ కోస్ట్ గార్డ్లో భాగంగా నావిక్ జనరల్ డ్యూటీ, నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ మరియు యాంత్రిక్ 2021 బ్యాచ్కి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. సో మొత్తంగా ఈ పోస్టులకు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి అఫీషియల్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాం. అభ్యర్థుల నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు మరియు నోటిఫికేషన్ యొక్క పూర్తిగా తెలుసుకోవచ్చు. సో ఈ పోస్టులకు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి జనవరి 5, 2021 నుంచి జనవరి 19, 2021కు మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. కంపల్సరీ ఆన్లైన్ త్రూ మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఎవరైతే క్యాండిడేట్స్ అప్లై చేయాలనుకున్నారో. సో ఒకసారి ఎలిజిబిలిటీ క్రైటీరియాలో భాగంగా చూసినట్లయితే ఇండియన్ సిటిజన్స్ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. సో మొత్తంగా పోస్టులు వచ్చేసి నావిక్ జనరల్ డ్యూటీ, నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ మరియు యాంత్రిక్ ఇన్ ఇండియన్ కోస్ట్ గార్డ్ సంబంధించి అనేది వేకెన్సీ అనేది ఉండడం జరిగింది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో భాగంగా ఇంతకుముందు చెప్పిన విధంగా నావిక్ జనరల్ డ్యూటీకి సంబంధించి 10+2 సంబంధించి మ్యాథ్స్, ఫిజిక్స్ ఇంటర్లో ఉన్నవారు ఎలిజిబుల్ అవుతారు. అదే నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ సంబంధించి కేవలం 10వ తరగతి పాస్ అయిన అభ్యర్థులు మేల్ క్యాండిడేట్స్ ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ యాంత్రిక్ పోస్టులకు వచ్చేసి 10వ తరగతితో పాటు డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, రేడియో కమ్యూనికేషన్ సంబంధించి ఇంజనీరింగ్ బ్రాంచ్ నుంచి డిప్లొమా ఉన్నవారు ఈ యాంత్రిక్ పోస్టుకు అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. సో నెక్స్ట్ ఏజ్ లిమిట్ వివరాలు చూసినట్లయితే ఈ 3 పోస్టులకు 18 ఇయర్స్ నుంచి 22 ఇయర్స్ లోపు ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఫర్ యాంత్రిక్ జనరల్ డ్యూటీకి సంబంధించి మరియు నావిక్ జనరల్ డ్యూటీ యాంత్రిక్ పోస్ట్కి వచ్చేసి ఆగస్టు 1, 1999 నుంచి 31 జూలై 2003 మధ్య జన్మించిన క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ సంబంధించి అక్టోబర్ 1, 1999 నుంచి సెప్టెంబర్ 30, 2003 మధ్య జన్మించిన క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వారికి ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. ఎస్సీ, ఎస్టీ వారికి 5 years ఏజ్ రిలాక్సేషన్ మరియు ఓబీసీ వారికి 3 years ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. సో అక్కడ ఇచ్చిన కట్ ఆఫ్ తేదీలను బట్టి 3 years ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తించడం జరుగుతుంది. సో ఎవరైతే ఆయా ఏజ్ ఉన్న క్వాలిఫికేషన్స్ ఉన్నారో అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. సో ఒకసారి బ్రాంచ్ వైజ్గా, పోస్ట్ వైజ్గా వేకెన్సీస్ రిజర్వేషన్ చూసినట్లయితే నావిక్ జనరల్ డ్యూటీ సంబంధించి అన్రిజర్వ్డ్ 114, ఈడబ్ల్యూఎస్ 33, ఓబీసీ 83, ఎస్టీ వారికి 7, ఎస్సీ వారికి 23 వేకెన్సీ అని రిజర్వ్ చేయబడ్డాయి. మొత్తంగా నావిక్ జనరల్ డ్యూటీ సంబంధించి 260 వేకెన్సీ అని ఉండడం జరిగింది. నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ సంబంధించి అన్రిజర్వ్డ్ 22, ఈడబ్ల్యూఎస్ వారికి 6, ఓబీసీ వారికి 8, ఎస్టీ వారికి 3, ఎస్సీ వారికి 11, మొత్తంగా నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ 50 వేకెన్సీస్ కానీ నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ యాంత్రిక్ మెకానికల్ సంబంధించి 31 వేకెన్సీస్, యాంత్రిక్ ఎలక్ట్రికల్ సంబంధించి 7 వేకెన్సీస్, యాంత్రిక్ ఎలక్ట్రానిక్ సంబంధించి 10 వేకెన్సీ ఉండడం జరిగింది. సో ఈ యాంత్రిక్ పోస్టులకు వచ్చేసి ఆయా బ్రాంచెస్లో డిప్లొమా ఉత్తీర్ణత ఉన్న అభ్యర్థులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా చూసుకున్నట్లయితే ఎవరైతే క్యాండిడేట్స్ అప్లై చేసుకుంటారో వారికి వివిధ స్టేజ్ల్లో సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 సంబంధించి ఈ విధంగా డిఫరెంట్ స్టేజ్లో సెలక్షన్ ప్రాసెస్ ఉండడం జరుగుతుంది. అన్ని పోస్టులకు స్టేజ్ 1లో రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో వాటికి సంబంధించి సెక్షన్ వైజ్గా రిటర్న్ ఎగ్జామినేషన్ సంబంధించి టోటల్గా క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ సంబంధించి సెక్షన్ 1లో భాగంగా పాసింగ్ మార్క్స్ వచ్చేసి అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 30 మార్క్స్, ఎస్సీ, ఎస్టీ వారు అయితే 27 మార్క్స్ పాసింగ్ మార్క్స్గా చెప్పుకోవచ్చు. సో వారి కాంపిటీషన్ బట్టి పాసింగ్ మార్క్స్ అనేది ఇంక్రీజ్ చేయవచ్చు. సో షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కు నెక్స్ట్ ఫిజికల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్. సో స్టేజ్ 1లో రిటర్న్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేశారు కావున పోస్ట్ వైజ్గా రిటర్న్ ఎగ్జామినేషన్ సంబంధించి వివరాలు చూసినట్లయితే నావిక్ జీడీ, యాంత్రిక్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ సంబంధించి చూసినట్లయితే అన్ని పోస్టులకు సెక్షన్ 1లో భాగంగా మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్, రీజనింగ్, జీకే సంబంధించి ఈ విధంగా రావడం జరుగుతుంది. సెక్షన్ 1లో 60 క్వశ్చన్లు, 60 మార్కులు 45 నిమిషాలకు కానీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మొత్తంగా 10th క్లాస్ బేస్ సిలబస్ పైన రావడం జరుగుతుంది. నెక్స్ట్ నావిక్ జీడీ సంబంధించి సెక్షన్ 1తో పాటు సెక్షన్ 2లో భాగంగా చూసినట్లయితే సెక్షన్ 2 నుంచి మ్యాథ్స్, ఫిజిక్స్ సంబంధించి 25 క్వశ్చన్లు అనేవి రావడం జరుగుతుంది. 50 క్వశ్చన్లు 50 మార్కులు 30 minutes డ్యూరేషన్ ఉండడం జరుగుతుంది. సో సెక్షన్ 2లో భాగంగా అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ మరియు ఈడబ్ల్యూఎస్, ఓబీసీ క్యాండిడేట్స్ పాసింగ్ మార్క్స్ వచ్చేసి 20 మార్క్స్,
మరియు సెక్షన్ 2 సంబంధించి ఎస్సీ ఎస్టీ వారికి అయితే 17 మార్క్స్ అని ఉండడం జరిగింది. సెక్షన్ 1లో భాగంగా ఓబీసీ అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే 30 మార్క్స్ అనేది రావాల్సి ఉంటుంది. టోటల్గా మ్యాక్సిమం 60 మార్క్స్కు. సెక్షన్ 1లో అదే ఎస్సీ ఎస్టీ వారైతే 27 మార్క్స్ వచ్చే సరిపోతుంది. నెక్స్ట్ సెక్షన్ 2కి సంబంధించి చూసినట్లయితే సిలబస్లో భాగంగా 12th క్లాస్ బేస్ చేసుకొని మ్యాథ్స్ ఫిజిక్స్ సంబంధించి సిలబస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ సెక్షన్ 3లో భాగంగా చూసినట్లయితే ఎవరైతే యాంత్రిక్ ఎలక్ట్రికల్ పోస్ట్కి అప్లై చేసుకున్నారో వారికి సెక్షన్ 1లో మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్, రీజనింగ్, జీకేతో పాటు సెక్షన్ 3 అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సెక్షన్ 3 వచ్చేసి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సంబంధించి మీ ఆయా బ్రాంచ్ క్వశ్చన్లు అనేవి రావడం జరుగుతుంది. టెక్నికల్ క్వశ్చన్స్ మ్యాక్సిమం 50 క్వశ్చన్లు 50 మార్కులు 30 మినిట్స్ డ్యూరేషన్ ఉండడం జరుగుతుంది. సెక్షన్ 3లో కూడా కంపల్సరీ సపరేట్గా క్వాలిఫై కావాల్సి ఉంది. అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 20 మార్క్స్ రావాల్సి ఉంటుంది. అదే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 17 మార్క్స్ వస్తే సెక్షన్ 3లో క్వాలిఫై అయినట్లు. సో ఈ సెక్షన్ 3 వచ్చేసి ఎలక్ట్రికల్ డిప్లొమా లెవెల్ సబ్జెక్ట్స్ అనేది సిలబస్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ సెక్షన్ 4లో ఎలక్ట్రానిక్స్ సబ్జెక్ట్ నుంచి ఎవరైతే డిప్లొమా ఎలక్ట్రానిక్స్ కంప్లీట్ చేస్తారో యాంత్రిక్ ఎలక్ట్రానిక్స్ పోస్ట్కి అప్లై చేసుకుంటారో వారికి సెక్షన్ 1తో పాటు సెక్షన్ 4 నుంచి ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ టెక్నికల్ క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. అది కూడా డిప్లొమాలో ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ సంబంధించి డిప్లొమా లెవెల్ క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఎవరైతే యాంత్రిక్ మెకానికల్ పోస్ట్కి అప్లై చేసుకుంటారో వారికి సెక్షన్ 1తో పాటు సెక్షన్ 5లో మెకానికల్ ఇంజనీరింగ్ రిలేటెడ్ టెక్నికల్ క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. అన్ని డిప్లొమా లెవెల్ పోస్టులకు టెక్నికల్ సంబంధించి సెక్షన్లలో ఓబీసీ అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ వారికి అయితే 20 మార్క్స్ అనేవి కంపల్సరీ రావాల్సి ఉంది. అదే ఎస్సీ ఎస్టీ వారైతే 17 మార్క్స్ అనేవి రావాల్సి ఉంది. అది కూడా టోటలే యాంత్రిక్ పోస్టులకు వచ్చేసి డిప్లొమా లెవెల్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది వేరే సెక్షన్లలో. సో మొత్తంగా సెక్షన్ 1 సెక్షన్ 2కి సంబంధించి ఈ విధంగా పాస్ కావాల్సి ఉంటుంది సపరేట్గా. నావిక్ జీడీ పోస్ట్ వారైతే కంపల్సరీ సెక్షన్ 1లో సెక్షన్ 2లో సపరేట్గా పాస్ కావాల్సి ఉంటుంది. అదే యాంత్రిక్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ మెకానికల్ సంబంధించి సెక్షన్ 1 మరియు సెక్షన్ 3 సెక్షన్ 4 సెక్షన్ 5 సంబంధించి సపరేట్గా వారి సెక్షన్లలో సపరేట్గా పాసింగ్ అయిన క్యాండిడేట్స్ మాత్రమే నెక్స్ట్ స్టేజ్కు షార్ట్ లిస్ట్ అనేది చేయడం జరుగుతుంది. సో ఎవరైతే స్టేజ్ 1లో క్వాలిఫై అవుతారో వారికి వారి ఏజ్ని బట్టి హయ్యర్ మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. స్టేజ్ 2లో భాగంగా వారికి ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. 1.6 కిలోమీటర్ 7 మినిట్స్లో రన్ చేయాల్సి ఉంది. 20 ఉతక్ బైటక్స్ మరియు 10 పుషప్స్ అనేది చేయాల్సి ఉంది. సో ఎవరైతే ఈ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ కంప్లీట్ చేస్తారో వారికి నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. కంపల్సరీ డాక్యుమెంట్ వెరిఫికేషన్కు మీ 10th క్లాస్ మెమో మరియు 10+2 సంబంధించి ఇంటర్ మెమో మరియు డిప్లొమా అయితే డిప్లొమా మార్క్స్ మెమో అనేది కంపల్సరీ ఒరిజినల్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది వెరిఫికేషన్ టైంలో. సో ఎవరికైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుందో వారికి సంబంధించి రీఅసెస్మెంట్ మరియు ఇన్కాన్సిస్టెంట్ సంబంధించి పర్ఫార్మెన్స్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఇనిషియల్ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది స్టేజ్ 2లో. స్టేజ్ 3 సంబంధించి చూసినట్లయితే ఫైనల్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది టోటల్గా అన్ని సర్టిఫికేట్ల డాక్యుమెంట్ వెరిఫికేషన్ వితౌట్ ఫెయిల్ అని ప్రొడ్యూస్ చేయాల్సి ఉంది. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ఫిట్నెస్ టెస్ట్, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ మరియు స్టేజ్ 1 టోటల్గా కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్కు స్టేజ్ 4లో భాగంగా వారికి ఫైనల్ మెడికల్ టెస్ట్ సంబంధించి రిజల్ట్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. స్టేజ్ 4లో వారికి వారి మెరిట్ లిస్ట్ ప్రకారం వారికి పోస్టింగ్ అనేది ఎక్కడ ట్రైనింగ్గా ఉన్నారో గవర్నమెంట్ అఫీషియల్స్ తెలపడం జరుగుతుంది. సో మొత్తంగా 4 స్టేజెస్లో ఈ పోస్టులకు సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. సో ఒకసారి ఇది ఆన్లైన్ ఏ విధంగా అప్లై చేసుకోవాల్సి సంబంధించి చూసినట్లయితే joinindiancoastguard.cdac.in అనే వెబ్సైట్ ద్వారా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. జనవరి 5th నుంచి జనవరి 19th లోపు ఈ 3 పోస్టులకు అనేది ఆన్లైన్లో అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. సో ఈ 3 పోస్టులకు సపరేట్గా ఏదైనా ఒక పోస్ట్కు అప్లై చేసుకోవాల్సి ఉంది. నెక్స్ట్ కంపల్సరీ క్యాండిడేట్స్ ఇంతకుముందు చెప్పిన విధంగా ఆయా క్వాలిఫికేషన్స్ ఎవరైతే ఉంటారో కంపల్సరీ ఆ క్వాలిఫికేషన్ బట్టి అప్లై చేసుకోవాల్సి ఉంది. సో నెక్స్ట్ వీటికి సంబంధించి ఎగ్జామినేషన్ ఫీలో భాగంగా చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ అయితే ఎటువంటి ఫీ అయితే పే చేయని అవసరం లేదు. మిగతా జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 250 రూపీస్ అనేది కంపల్సరీ ఎగ్జామినేషన్ ఫీ అనేది పే చేయాల్సి ఉంది. ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా రూపే కార్డ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, యూపీఐ ద్వారా మీరు ఫీ పేమెంట్ అనేది చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఎగ్జామినేషన్ సిటీలో భాగంగా దాదాపు 5 ప్రిఫరెన్స్ ఎగ్జామినేషన్ సిటీస్ సంబంధించి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది స్టేజ్ 1 స్టేజ్ 2 ప్రాసెస్ కోసం. మీరు ఇచ్చిన ప్రిఫరెన్స్ సెంటర్లో మాత్రమే ఎగ్జామినేషన్ అనేది సెంటర్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది స్టేజ్ 1 స్టేజ్ 2 కోసం. దాని తర్వాత స్టేజ్ 3కి సంబంధించి మళ్ళీ ఇండియన్ కోస్ట్ గార్డ్ తరఫు నుంచి మీకు మెయిల్ అనేది రావడం జరుగుతుంది స్టేజ్ 3 సంబంధించి. సో ఒకసారి ఇంపార్టెంట్ డేట్స్లో భాగంగా చూసినట్లయితే నావిక్ జనరల్ డ్యూటీస్ సంబంధించి స్టేజ్ 1 వచ్చేసి ఎండ్ ఆఫ్ మార్చ్ 2021లో ఉండడం జరుగుతుంది. మరియు స్టేజ్ 2 వచ్చేసి
ఏప్రిల్ ఎండ్లో లేదా మే స్టార్టింగ్ వీక్లో 2021లో కండక్ట్ చేయడం జరుగుతుంది. మరి స్టేజ్ 3 స్టేజ్ 4 వచ్చేసి ఆగస్టు స్టార్టింగ్ వీక్లో 2021లో కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ సంబంధించి మార్చ్ ఎండ్ 2021లో కండక్ట్ చేయడం జరుగుతుంది. స్టేజ్ 2 వచ్చేసి మార్చ్ స్టార్టింగ్ వీక్లో 2021లో కండక్ట్ చేయడం జరుగుతుంది. స్టేజ్ 3 స్టేజ్ 4 వచ్చేసి అక్టోబర్ స్టార్టింగ్ వీక్లో కండక్ట్ చేయడం జరుగుతుంది నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ సంబంధించి. నెక్స్ట్ యాంత్రిక్ సంబంధించి స్టేజ్ 1 వచ్చేసి మార్చి ఎండ్ 2021లో కండక్ట్ చేయడం జరుగుతుంది. స్టేజ్ 2 వచ్చేసి మే ఫస్ట్ వీక్ 2021లో కండక్ట్ చేయడం జరుగుతుంది. మరియు యాంత్రిక్ స్టేజ్ 3 స్టేజ్ 4 వచ్చేసి ఆగస్టు ఫస్ట్ వీక్ 2021లో కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా టెంటేటివ్ డేట్స్ సంబంధించి ఎగ్జామినేషన్ సంబంధించి స్టేజ్ల ప్రకారం కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోకి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్. మీకు ఏమైనా డౌట్ ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి, నాకు రిప్లై అవ్వబడుతుంది. మరి అలాగే మెడికల్ స్టాండర్డ్స్లో భాగంగా చూసినట్లయితే మినిమం హైట్ వచ్చేసి 157 సెంటీమీటర్స్ అనేది ఉండాల్సి ఉంటుంది కంపల్సరీ క్యాండిడేట్స్. సో చెస్ట్ వచ్చేసి వారి చెస్ట్కి సంబంధించి మినిమం 5 సెంటీమీటర్స్ అనేది ఎక్స్పాండ్ కావాల్సి ఉంటుంది. వెయిట్ వచ్చేసి <10% అనేది యాక్సెప్టబుల్గా ఉంటుంది. సో ఈ విధంగా హైట్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. 157 సెంటీమీటర్స్ ఉన్న క్యాండిడేట్స్ మాత్రమే ఈ పోస్టులకు అప్లై చేసుకోవాల్సి ఉంది. సో మొత్తంగా ఇది నోటిఫికేషన్ సంబంధించి వివరాలు. మీకు ఏమైనా డౌట్ ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి, నాకు రిప్లై పడుతుంది. మరికొన్ని ఇంపార్టెంట్ జాబ్ అప్డేట్స్ కోసం మన బీఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.